అంటే ఇంకా మంచి పనులు అంటే పథకాలు ఇచ్చిండు కదా, మరి పథకాలు ఇచ్చుడు కానీ లోన్లు గరీబులకు లోన్లు ఇస్తానడు ఏం లేవు. ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తానడు, ఇంతవరకు లేనే లేవు. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ అంటే ఆయన మొత్తం పునాది నుంచి ఆ తెలంగాణకు పోరాడి సాధించిండు కాబట్టి ఆయన మీద నమ్మకం. అట్లా అంటే ఆయన ఒక్కడే పోరాడలేడు కదా. అందరు సహకరించారు. ఆయన పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఆయన పోరాడకుంటే ఏడికెళ్ళి వచ్చింది చెప్పు. అంటే వాళ్ళు ఖజానా ఖాళీ చేసిండ్రు, అందుకనే ఇక్కడ పథకాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏం లేవు అని చెప్తుండు కదా. మరి ఖజానా ఖాళీ చేసిరంటే ఆ ఖజానాను ఎవరు చూసిర్రు? మన ప్రజలు పోయి చూస్తామా? ఏడుంది ఖజానా? ఈయన ఆల మీద అంటాడు, ఈయన ఆయన మీద అంటాడు. మళ్ళీ ఎవరు పరిపాలన మంచిగా చేస్తారు? ఈయన మీద చెప్తాడు, ఆయన మీద చెప్తాడు. ఎవరు నమ్మాలా చెప్పు? ఏ ముఖ్యమంత్రి నమ్మాలా? చేసేటోళ్ళు ఎవరు మంచిగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఉద్ధరిస్తారా? ఉద్ధరియరు. ఈయన వచ్చుండి ఈయన తినిపోతాడు, ఆయన వచ్చిండి ఆయన తినిపోతాడు. అందరు ప్రజలదే దోసుక తింటారు కాబట్టి ప్రజలకు ఏం మేలు చేస్తలేరు. వింటారా? మీదికెంచి ఒక ఐస్ గడ్డ వస్తుంది, కిందికెంచి వచ్చే వరకు అది కరిగిపోతుంది. ఇది ప్రభుత్వం. సర్వే ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాలు అంతే. నిరుద్యోగాలు ఎక్కువ చదివి ఉన్నారు. ఒక్కరు చేస్తే 10 మంది బతకాలి. ఓల్డేజ్ వాళ్ళకు కాలు చేతులు వాళ్ళకి పింఛన్ వస్తలేదు.